ఆచి చికెన్ మసాలా. ఎస్, నేను ప్రస్తుతం వెలగపూడిలో ఉన్నాను. అమరావతి రాజధానికి సంబంధించిన విషయంలో కీలకమైనటువంటి గ్రామం వెలగపూడి. రైతులు కూడా దాదాపు 5 సంవత్సరాలు ఇక్కడ నుంచి పోరాటం చేశారు. అమరావతికి ఒక వైపున చట్టబద్ధతకు సంబంధించిన బిల్లు కాసేపట్లో లోక్సభలో పాస్ కాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ అమరావతి చట్టబద్ధత గురించి, అమరావతి గురించి చేసిన వ్యాఖ్యలపైన రైతులు కొంత సీరియస్ అవుతున్నారు. ప్రస్తుతం సార్ రైతులతో మాట్లాడదాము. జగన్ మాట్లాడినటువంటి మాటల మీద అమరావతి రైతులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చూశారు కదా ఇప్పుడు జగన్ చాలా స్పష్టంగా చెప్పారు. ఒకవైపు మీరు రాజధానికి సంబంధించిన విషయంలో చట్టబద్ధ కోసం మీరు ఎదురు చూస్తున్నారు, ఆ క్షణాల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడు జగన్ మాత్రం రాజధానులకు సంబంధించిన విషయంలో కేంద్రానికి ఏం సంబంధం ఉంటాయని ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి పిచ్చి ముద్ర పాకాన పడిందండి. గతంలో నువ్వే కదా అప్పుడు కూడా చట్టబద్ధత కల్పిస్తున్నప్పుడు అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేగా నువ్వు కూర్చున్నావు. ఆ రోజు నువ్వేం చెప్పావు? చిన్న రాష్ట్రంగా ఉండకూడదు, పెద్ద రాష్ట్రం నాకు ఇష్టమే, 33,000 ఎకరాలు కావాలి భూమి అని చెప్పింది నువ్వే. చంద్రబాబు నాయుడు గారు 33,000 ఎకరాలు కావాలని ఆయన చెప్పలా. జగన్మోహన్ రెడ్డి గారు 33,000 ఎకరాలు భూమి కావాలి, రాజధాని ఉండాలి, ఢిల్లీని తలదన్నే రాజధాని ఇక్కడ ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాడు. నేను ఇల్లు కట్టుకున్నానని చెప్పావు. మరి ఆ రోజు నువ్వు ఆ మాటలు మాట్లాడావే. మళ్ళీ రాష్ట్రానికి రాజధానిలో నిర్ణయించేది కేంద్రానికి లేదు, రాష్ట్ర పరిధిలోనే ఉంది, మళ్ళీ మేము వచ్చి మార్చుకోవచ్చు, మేము కూడా ఇలాగే బిల్లు పాస్ చేసి మారుస్తామని నువ్వు చెప్తున్నావు. నువ్వు 3 అన్నావు. మరి ఒకదానికైనా నువ్వు బిల్లు పాస్ చేయలేదేంటి? ఒక రాజధాని అయినా నువ్వు కట్టలేదేంటి? రాజధాని అయినా నువ్వు గెజిట్ చేయలేదు ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు? ఇవాళ మాట్లాడుతూ ఉన్నావా నువ్వు? ఇంకా సిగ్గుండాలి. ఎందుకు గెజిట్ చేయాల్సి వచ్చింది ఢిల్లీలో? అసలైనా ఇప్పుడు 3 రాష్ట్రాలు ఉన్నాయి, నువ్వే అన్నావు కదా, ఛత్తీస్గఢ్, ఏదో జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఆ 3టికి వాళ్ళే నిర్ణయించుకున్నారని. అక్కడ నీలాంటి రాజకీయ నాయకులు, నీలాంటి సన్నాసులు లేరు, నీలాంటి దుష్ట చతుష్టమం లేదు, నీలాంటి రావణాసురులు లేరు అక్కడ. అందుకని నీలాంటి వాడు ఫ్యూచర్లో మళ్ళీ ఎప్పటికైనా ఒక 20 ఏళ్ల తర్వాతో 30 ఏళ్ల తర్వాతో మళ్ళీ నువ్వేమైనా వస్తావేమోనని చెప్పి మళ్ళీ ఇక్కడ ప్రజలంతా అన్యాయం అయిపోతారని చెప్పి ఈరోజు గెజెట్ చేసి ఎవరు తీయాది కాకుండా గెజెట్ చేస్తుంది, రాజముద్ర పడుతుంది. ఇంకోటి ఏమన్నా రాజ్యాంగంలో లేదు అని చెప్పావు. రాజ్యాంగం గురించి నీకు తెలుసా అసలు? నువ్వు 10th క్లాస్ తప్పొచ్చావు. రాజ్యాంగం గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? రాజ్యాంగాన్ని గురించి నువ్వు రాజ్యాంగ విలువలు కాపాడేవాడు అయితే అమరావతిని మార్చాలని అనుకునేవాడివి కాదు. రాజ్యాంగ విలువలు తెలిసినవాడివి, రాజ్యాంగాన్ని నువ్వు చదివినట్టయితే అమరావతి రైతుల్ని ఇన్ని రకాలుగా నువ్వు కేసులు పాలు చేసేవాడివి. ఒక రైతు ఉన్నారు గాంధీ గారని, నా రాజధాని రైతులకి అందరికీ సుపరిచితులే, రాజధాని గురించి అనేక సందర్భాల్లో మాట్లాడారు. గాంధీ గారు, ఈరోజు జగన్ చట్టబద్ధత గురించి ఒకవైపు మీరు ఎదురు చూస్తున్న నేపథ్యంలో అసలు చట్టబద్ధత ఎందుకు? చంద్రబాబు ఇదంతా ఒక డ్రామా, అమరావతి అవినీతి బయటపడుతుందని ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కామెంట్ చేశారు. అసలు కేంద్రాలకు ఏం సంబంధం రాజధాని గురించి కామెంట్ చేశారు. ఆ జగన్ అనే రాజకీయ నాయకుడికి రాజ్యాంగం తెలియదు, రాజ్యాంగ విలువలు అంతకంటే తెలియదండి. అలా ఉన్న బొత్స సత్యనారాయణ మనదా రాజ్యాంగ విలువలు తెలిసాం, రాజకీయంలో పెద్ద మనిషి అనుకున్నాం, ఆయనకు కూడా తెలియదు. రాజ్యాంగ విలువలు తెలియనివాడే మాట్లాడుతున్నాడు ఈరోజు. రాజ్యాంగ విలువలు తెలిసినోడైతే రాష్ట్రాన్ని చేయడం. ఆయన సాక్షాత్తు దేవాలయం లాంటి అసెంబ్లీలో ఒప్పుకొని 30,000 ఎకరాల భూములు తీసుకున్న తర్వాత 3 ముక్కలు ఆటలాడతాడా? ఆయన రోజు కాడేది అన్ని అబద్ధాలే. అసలు రాజ్యాంగ విలువలు తెలియదు. ఆయన ఏ మహాసభలో మాట్లాడినా కానీ ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే అది చూసి చదవటమే కానీ స్వతహాగా ఆయన మాట్లాడే పరిజ్ఞానం మాత్రం ఆయన లేదు. ఇప్పుడైనా ఆయన మాట్లాడే ప్రెస్ మీట్ కూడా ఏ సజ్జల రామకృష్ణారెడ్డో ఎవరు నాబోటి యాదవ రాసిస్తేనో ఆయన మాట్లాడుతున్నాడు. కానీ ఆయన స్వశక్తిగా ఆయనకు రాజ్యాంగం తెలియదు, రాజ్యాంగ విలువలు తెలియదు, రాజ్యాంగం అంటే కూడా ఏందో తెలియదు. చెప్పమనండి రాజ్యాంగం అంటే ఏం తెలుసో. 337 అంటే ఏ సెక్షన్ వచ్చిందో చెప్పమనమనండి. ఆయన చెప్పమనమని దమ్ము ధైర్యం ఉంటే నేను ఒక రైతుగా మాట్లాడుతున్నా. 307 అంటే దేనికి వచ్చి చెప్పమనమనండి. ఆయనకు సెక్షన్లు తెలియదు, అసలు ఏమీ తెలియదు, రాజ్యాంగమే తెలియదు. అటువంటి అదవని గురించి మాట్లాడడం కూడా మా తప్పు. మరికొంతమంది రైతులు ఉన్నారు సార్. జగన్ ఒక మాట అన్నారు, చట్టసభల్లో చట్టాలు చేసుకోవచ్చు, చట్ట సవరణలు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్ట సవరణలు భవిష్యత్తులో కూడా చేసే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మాట్లాడారు. ఎలా చూస్తారు? భవిష్యత్తులో కూడా చేసుకోవటానికి ఇట్లా నీలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి మూర్ఖుడు వస్తే చట్ట సవరణలు చేస్తారనే ఇవాళ పార్లమెంట్లో బిల్లు పెడుతుంది. ఇవన్నీ కాదండి, అసలు జగన్మోహన్ రెడ్డి అనే అది ప్రస్తుతానికి ప్రతిపక్షం ఎవడూ లేడు, ఇంకో పార్టీ లేదు. కాబట్టి మీరంతా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే పోవటం, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఏంటో చేస్తున్నారు. 2029 తర్వాత జగన్మోహన్ రెడ్డి అనేవాడు ముఖం చూసేవాడు ప్రెస్ వాడు ఉండడు, ఏ విలేకరు ఉండడు, ఎవరు వెళ్ళరు. ఎందుకంటే అతను అంత దిగజారే స్థాయికి దిగజారుతున్నాడు. అమరావతిని మారుస్తా ఇవన్నీ చేస్తున్నాడు.
చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడని గతంలో కూడా చెప్పావు. 5 సంవత్సరాల్లో ఏం బీకావు? మరి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండవు. చంద్రబాబు బినామీలు చేశాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు అని చెప్పావు. మరి ఏం చేశావు నువ్వు 5 సంవత్సరాల్లో ఉండి? ఒక్క కేసు అన్నా నిరూపించాలి కింద ఆయన్ని కేసు లేకుండా ఏమీ లేకుండా అరెస్ట్ చేసావు. కానీ ఒక్కడన్నా ఏదన్నా ఆయన మీద ఎఫ్ఐఆర్లో కేసు ఏదన్నా పెట్టావా? ఏమీ లేకుండా అరెస్ట్ చేసావు. మీరు అంత అవినీతిపాడు అయిన చంద్రబాబు అంత అవినీతిపాడు అయితే మరి నువ్వు ఎందుకు కేసులు పెట్టి ఆయన మీద అవినీతి సెక్షన్లు ఎందుకు పెట్టలేకపోయావు? నువ్వు నీ సొల్లు నీ చట్టం నువ్వు చెప్పేదంతా విన్నాము. నీకు చట్టము తెలీదు, ఏమీ తెలీదు. నువ్వు రాజధాని అనేది రాజ్యాంగంలోనే లేదన్నావు. నీ అంత మూర్ఖుడు ఎవడూ లేడు. నీలాంటి మూర్ఖుడు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వకూడదు, అసలు ప్రజానాయకుడు అవ్వకూడదు, ప్రెసిడెంట్గా గ్రామ వార్డు మెంబర్ కూడా అవ్వకూడదు. నీ కాలం కర్మం కలిసి వచ్చి మీ నాయన్ని చంపి మీ చిన్నాయన్ని చంపి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. అంతా తప్పితే నీకేమి విలువలు తెలిసి, ప్రజల విలువలు తెలిసి, రాజ్యాంగ విలువలు తెలిసి నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలా? మహిళా రైతులు ఉన్నారు, ఒకసారి ఇట్టండమ్మా, మీరేం చెప్తారు? ఇప్పుడు జగన్ చేసిన కామెంట్ ఎలా చూస్తారు? రాజ్యాంగంలో అసలు రాజధాని కాన్సెప్ట్ లేదు, కేంద్రానికి సంబంధం లేదు, గతంలో ఏర్పడినటువంటి 3 రాష్ట్రాలు జార్ఖండ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఈ రాష్ట్రాల్లో రాజధానులు ఎవరు నిర్ణయించుకున్నారంటూ జగన్ మాట్లాడుతున్నారు. కాదండి, అసలు ఈ రాజధాని గురించి నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? నీకు అసలు రాజ్యాంగమే తెలీదు, నీకు అసలు చట్టసభలే తెలీదు. నిన్ను 5 ఏళ్ళు మేము బరాయించాము నాయన, నీకు దండం నాయన. నువ్వు రైతులందరూ కూడా ఇదే చెప్తున్నారు. పూర్తి స్థాయిలో రాజ్యాంగం పట్ల నిజంగా జగన్కి అవగాహన లేదంటూ అమరావతి రైతులు చెప్తూ ఉన్నారు. ఒకవేళ జగన్ 2027 నుంచి పాదయాత్ర చేస్తా అంటున్నారు కాబట్టి పాదయాత్రలో జగన్ తన స్టాండు ఇదే విధమైన స్టాండ్ భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రి అయితే 3 రాజధానులే నిర్మిస్తాను, 3 రాజధానులతోనే ఉంటానంటూ ఆ విధంగా మాట్లాడగలరు. అదే విధమైన స్టేట్మెంట్ ఇస్తారంటూ రైతులు కూడా ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగం పట్ల పూర్తి స్థాయిలో అవగాహన లేదు, చట్టబద్ధత చేస్తున్నప్పుడు ఏ విధంగా మళ్ళీ రాజధానులు మారుస్తారంటూ రైతులు కూడా చెప్తున్నారు. కాబట్టి వైసీపీ స్టాండు ఖచ్చితంగా అమరావతి కాదు 3 రాజధాని విధంగానే జగన్ మాట్లాడారంటూ కూడా అమరావతి రైతులు అయితే చెప్తున్నారు. మరి ఇంకా దీనిపైన ఫర్దర్గా రియాక్షన్స్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది రోహిత్. అంటే జగన్ ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో అమరావతికి మద్దతు అనే అంశాన్ని ప్రస్తావించలేదు. రాజధానికి చట్టబద్ధత కానీ లేకపోతే రాజధాని నిర్ణయించే అధికారం రాష్ట్రాలకు ఉండదు. కేంద్రాలు గతంలో ఏర్పడినటువంటి 3 రాష్ట్రాలు 2000 ఏర్పడిన 3 రాష్ట్రాల విషయంలో కేంద్రం రాజధాని నిర్మించిందా, కేంద్రం రాజధాని నిర్ణయించిందా అనే అంశాన్ని కూడా జగన్ ప్రస్తావించారు. కాబట్టి ప్రస్తుతం ఖచ్చితంగా వైసీపీ కానీ జగన్ స్టాండ్ ఖచ్చితంగా 3 రాజధాని అనే ఉద్దేశంతోనే ఈ విధమైన వ్యాఖ్యలు జగన్ చేస్తున్నారంటూ అమరావతికి భూములు ఇచ్చిన రైతులందరూ చెప్తున్నారు. ఫర్దర్గా ఇంకా పెద్ద ఎత్తున దీని మీద రియాక్షన్స్ కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. అయితే ఇదే స్టాండు వైసీపీ చేస్తుందా లేకపోతే అమరావతి మీద ఇదే విధమైన ప్రచారం చేస్తుందనే విమర్శలు కూడా ఇక్కడ ఉన్న రైతులు అయితే చేస్తున్నారు.